గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే ఫస్ట్ పార్టే కొద్దిగా బాగుంది, సెకండ్ పార్ట్ అంటే నార్మల్ అనిపించింది. నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా కొద్దిగా నచ్చింది. ఎందుకంటే సునీల్ గారు కామెడీ, ఇంకా మన సత్య గారిది, వీళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ అయితే కొద్దిగా మంచిగా అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బట్ స్టోరీ ఇంకా కొద్దిగా అంటే రొటీన్గానే ఉంటుంది అనుకున్నాం, కాకపోతే కొద్దిగా డిఫరెంట్ అనమాట. అంత హెవీగా కాకుండా కొద్దిగా ఇంకా నవ్వించి ఇంకా కొద్దిగా ఇంకా ఎంటర్టైన్మెంట్గా తీసింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. హర్రర్ ఎలిమెంట్స్ అనేటివి అంత హెవీగా లేవు. ఆలిగారితో బొమ్మ సీన్ కాడ కొద్దిగా కొన్ని తాన్లో హర్రర్ సీన్స్ ఉన్నవి. ఇంకా అంటే రియల్ దయ్యాలతో తీసి దాన్ని ఒక కామెడీ వే జనరేట్ చేయడము. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ రీక్రియేట్ చేసి మాదాపూర్ మైదాపూర్ని అవి ఉంటారు కదా, ఆ సీన్ కొద్దిగా బాగా అనిపించింది. ఇంకా మీ క్లైమాక్స్ కొద్దిగా ఇంప్రెస్గా అయితే కొద్దిగా కనెక్టబుల్గా అనిపించలేదు. ఇంకా ఆ బంగ్లాకి ఎందుకు పోయినారు, ఆ బంగ్లానే ఎందుకు షూటింగ్ చేస్తున్నారు అనేది అయితే మనమైతే చూస్తే తెలుస్తుంది అన్నమాట. సాంగ్స్ కూడా నార్మల్గా ఉండేవి. సినిమా అయితే నాకు నార్మల్ అనిపించింది. కష్టం అన్న, పార్ట్ 1 అంటే కొద్దిగా కష్టము. ఇంకా అంటే కామెడీ పరంగా అంటే చాలామంది డీజే టెలికే పోవచ్చు, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత రేటింగ్ ఏమొద్దులేనా. గీతాంజలి మళ్ళీ వచ్చింది, వస్తూ హిట్ తెచ్చింది. చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకున్నాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఇందులో చేసిన ఒక్కొక్క క్యారెక్టర్కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఆ క్యారెక్టర్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ. సీక్వెల్స్ అంటే రాయడం చాలా కష్టం, ఎందుకంటే ఆ ఉన్న స్టోరీని ఇంప్లిమెంట్ చేసి రాయడం చాలా తక్కువ మంది చేస్తారు. బట్ వీళ్ళు అనుకోకుండా చేసినా కూడా చాలా బాగా చేస్తారు. అసలు చాలా అంటే చాలా ఫుల్ ప్లెడ్జ్డ్గా కష్టపడ్డారు, ఒక మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే కడుపుబ్బా నవ్విచ్చేస్తాయి, కడుపుబ్బా భయపడతాయి. ఇందులో రవిశంకర్ గారి క్యారెక్టర్, మా ప్రియా ఆంటీ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు భయపడాలా, బా ఏముందిరా మా ప్రియా ఆంటీ అనుకోవాలా కూడా తెలియలేదు. దెయ్యం క్యారెక్టర్లో కూడా చాలా బాగుంది మా ప్రియా ఆంటీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గీతాంజలిలో ఏదైతే జరిగిందో దానికి సీక్వెల్గానే ఈ సినిమా తీయడం జరిగింది. ఇందులో చిన్న ట్విస్టులు ఉంటాయి, చిన్న గెస్ట్ రోల్స్ ఉంటాయి, అవి కూడా చాలా అలరేస్తాయి మనది. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ప్రతి ఒక్క సీన్ కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టించు. అయితే ఫన్ ఉంటుంది లేదా హర్రర్ ఉంటుంది. సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా తీయడం అయితే జరిగింది. సినిమాకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీరు పెట్టే టికెట్ ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, ప్లీజ్ కమ్ టు థియేటర్స్. హర్రర్ అంతా లేదంటున్నారు అన్న. హర్రర్ కామెడీ అంటే ఓన్లీ హర్రర్ సరిపోదు కదా, హర్రర్తో పాటు కామెడీ జనరేట్ చేయడమే కదా. సో వాళ్ళు, నాకు తెలిసి, ఇది నా ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, ఫుల్ ప్లెడ్జ్డ్గా చేశారన్నది నా ఒపీనియన్. మీరు చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. గీతాంజలి ఫస్ట్ హాఫ్ కన్నా, ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ డబల్ అంటే డబల్ ఎంజాయ్ అన్న. నిజంగా మామూలు కాదు, నవ్వి కడుపులో నొప్పి వచ్చింది అన్న. అసలు నేనే కాదు, నా పక్కన ఫ్యామిలీ వచ్చింది, పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీకెండ్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తే మామూలు అంటే మామూలు ఎంజాయ్ చేయరు. అసలు నిజంగా ఆత్రేయ, ఆరుద్ర ఈ క్యారెక్టర్లు తీసుకుని దెయ్యాలను పెట్టుకుని సినిమా అసలు నిజంగా ఈ డైరెక్షన్ ఎవరో కానీ సార్ ఎర్రగా తీశారు సార్ మీరు. డైరెక్షన్, డైలాగ్స్, అసలు స్క్రీన్ ప్లే అన్ని అవసరం అంటే అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెయ్యాలు ఉన్నాయని భయపడడం కాకుండా దెయ్యాలు ఉన్నాయని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సినిమా ఏదైనా ఉందంటే అందులో నెంబర్ 1 ప్లేస్లో ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ ఒకటే కొంచెం చూసుకుని ఉంటే డైరెక్టర్ గారు సినిమా బ్లాక్ బస్టర్ 100 కోట్ల సినిమా ఇదిను ఆ రేంజ్లో ఉందండి. సినిమా మాత్రం సూపర్. ఫ్యామిలీతో వెళ్ళాలి సార్ ఈ సినిమాకి అయితే మాత్రం. ఫ్యామిలీతో వెళ్తే పిల్లలు అందరూ కలిపి వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సూపర్ అన్న. అసలు నిజంగా టిల్లు సినిమా సబ్జెక్ట్ వేరు, ఇది వేరు. సో అది యూత్ఫుల్గా బాగుంటుంది. ఇది ఫ్యామిలీస్తో వెళ్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దెయ్యాల సినిమాల్లో కొన్ని సీన్స్, ఫన్నీ సీన్స్, దెయ్యాలతో ఆడుకోవడం, వెళ్ళి దెయ్యాలతో ఆడుకోవడం, దెయ్యాలకు పంచి డైలాగులు వేయడం, వాళ్ళతో కలిపి కూర్చొని టీవీలు చూడడం, అసలు నిజంగా చాలా కొత్తగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం. నవ్వి కడుపులో నొప్పి వస్తుంది, అరిచి గొంతులో నొప్పి వస్తుంది అన్న. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాం అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ సాటర్డే సండే అంటే ఈరోజు కూడా హాలిడే, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రేటింగ్ ఏంటన్నా సూపర్ ఉందన్న, 5/5 రేటింగ్, సూపర్. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ ఉంది. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే అంతగా ఏమనిపించింది, కానీ మనకు కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. మనకి కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, హర్రర్ కూడా ఉంది. హర్రర్ అంటే బాగా ఎక్కువ పెట్టలేదు కానీ పర్లేదు, అంటే గూస్బంప్స్ సీన్స్ అక్కడక్కడ అనిపిస్తాయి, పర్లేదు బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి వెళ్ళండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ పరంగా చూసుకుంటే దాంట్లో చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని బాగా హైలైట్ చేశారు భయ్య. అంటే దాన్ని కొంచెం తయారు చేసిన విధానం కానీ, కొంచెం ఆ లుక్స్ కానీ, ఆ చిన్న బొమ్మని బాగా హైలైట్ చేశారు. బొమ్మని అంటే స్టోరీ లైన్ మనకి అంతగా అనిపించింది కానీ ఇంటర్వెల్ బ్యాక్ సీన్ ఒక
ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హైలైట్ అవుతుంది. క్లైమాక్స్లో ఒక ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది, అంజలి గారికి ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ మాత్రం బాగా హైలైట్ పెట్టాడు. గూస్ పంప్స్ వస్తాయి మనకి, బాగా హైలైట్ అవుతుంది. మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు పక్కగా. మీరు వెళ్ళి గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ మీకు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తాను. మూవీ ఎక్సలెంట్ ఉంది. హర్రర్ అంత పెద్దగా ఎక్కువ పెట్టలేదు భయ్య, అంటే దెయ్యాలతోటే ఒక షూటింగ్ చేసినట్టు టైప్గా పెట్టారు ఒక బంగ్లాలో. బాగా అంటే కామెడీ హైలైట్ అవుతుంది, హర్రర్ అంతగా హైలైట్ అయినట్టు నాకు అదైతే అనిపించలేదు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అయితే కామెడీ పరంగా చూసుకుంటే పార్ట్ 2 పర్లేదు భయ్య. పార్ట్ 1 కంటే కొంచెం బాగా ఎంజాయ్మెంట్ బాగా చేశారు. తీసుకెళ్లే విధానం బాగుంది. అంటే స్టోరీ పార్ట్ 1కి పార్ట్ 2కి తీసుకెళ్లే విధానం అంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, దీంట్లో బాగా తీసుకెళ్లే విధానం బాగుంది, ఎక్సలెంట్ ఉంది. 3.5 ఇస్తా సార్.